ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అనన్య. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నాటుకోడి పులుసు. ఇది చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ ఫస్ట్ మసాలా రెడీ చేసుకుందాం. కారం 1 స్పూన్, చికెన్ మసాలా 1/2 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్, ధనియా పౌడర్ 1 స్పూన్ అండ్ జీరా పొడి 1 స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్. ఇది పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ కుక్కర్ పెట్టేసుకొని ఉప్పు నీటిలో నానబెట్టుకున్నానండి 1 అవర్ చికెన్. అప్పుడే ముక్క సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. పసుపు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. సాల్ట్ టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని బాగా కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వాటర్ అంతా ఇమిడిపోవాలి. అలానే మొత్తం ఇమిడిపోవాల్సిన అవసరం లేదు, కొద్దిగా ఇమిడిపోతే సరిపోతుంది. ఆ తర్వాత స్పైసెస్ని యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అరోమా. నెక్స్ట్ కరివేపాకు, ఆయిల్ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ వేసాను. అలాగే స్పైసెస్, నెక్స్ట్ కొంచెం పుదీనా, అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలపండి. ఇవన్నీ చేసుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకుందాం. దీనికి కూడా ఎగ్జాక్ట్గా 1.5 కప్ మాత్రమే వాటర్ యాడ్ చేశాను. అంటే ఈ ముక్క అనేది మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వాటర్ అనేది కొంచెం బాయిల్ అవ్వాలి. ఆ తర్వాత మనం లిడ్ పెట్టుకుంటే టేస్ట్ అరోమా కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు లిడ్ పెట్టేస్తున్నాను. ఇది 8 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. చూసారంటే చాలా చక్కగా ఉడికింది ముక్క కూడా. ఈ విధంగా సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.